अस्सलामुअलैकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 7 रबी सानी है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हज़रत नौमान बिन बशीर रज़ी अल्लाह ताला अन्हु से रिवायत है, रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, तमाम मुसलमान एक जिस्म के मानिंद हैं। अगर उसकी आँख दुखेगी तो सारा जिस्म दुखेगा, अगर उसका सर दुखेगा तो सारा जिस्म दुखेगा। और अब सुर्खियाँ। मुनगुड़ में इक्का दुक्का वाक़यात के सिवा पुरअमन पोलिंग बूथ पर लंबी लंबी कतारें। गुजरात में 2 मरहलों में होगी पोलिंग। 8 दिसंबर को नताइज का ऐलान। साबिक वजीर आयना पात्रुडू और उनके बेटे की गिरफ्तारी। जमीन पर कब्जे के खिलाफ की गई कार्रवाई। दिल्ली में फिजाई आलूदगी में फिर हुआ तशवीशनाक हद तक इजाफा। लोगों को सांस लेने में हो रही है दुश्वारी। और अब तफसील। तेलंगाना के मुनगुड़ असेंबली हल्के में इक्का दुक्का वाक़यात के सिवा पोलिंग पुरअमन तौर पर जारी है। आज सुबह 7 बजे मुनगुड़ में पोलिंग का आगाज हुआ। सुबह सवेरे धीमी पोलिंग हुई, ताहम बाद में पोलिंग की रफ्तार में तेजी आई है। पोलिंग बूथ पर लंबी लंबी कतारें देखी गई। मर्द व खवातीन दूर दूर तक अपनी बारी का इंतजार करते देखे गए। मुनगुड़ में शाम 6 बजे तक पोलिंग होगी। 3 बजे तक मुनगुड़ में 60% पोलिंग रिकॉर्ड की गई। राजगोपाल रेड्डी के इस्तीफे के बाद मुनगुड़ में ज़िमनी इलेक्शन का इनेकाद हो रहा है। 6 नवंबर को मुनगुड़ ज़िमनी इलेक्शन के नताइज का ऐलान होगा। मुनगुड़ में इस मरतबा नौजवान वोटरों ने जोश व खरोश के साथ वोटिंग में हिस्सा लिया। पहली मरतबा इंतखाबी फहरिस्त में शामिल होने वाले वोटरों ने जोश व खरोश के साथ अपने हक़ राय दही का इस्तेमाल किया। नौजवानों ने वोट का इस्तेमाल करने और पोलिंग में हिस्सा लेने का वोटरों को मशवरा दिया ताकि जमहूरियत को मुस्तहकम किया जा सके। ఫస్ట్ టైం ఓటర్ చాలా ఈజీగా ఉంది అండ్ నాలా యూత్ అందరు కూడా ఫస్ట్ టైం వచ్చి ఓటేయాలని అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఒక ఏరియా ఎలక్షన్స్ ఇంత సీరియస్గా తీసుకోవడం ఫస్ట్ టైం. చాలా ఏమంటాం, చాలా గట్టిగా చేస్తున్నారు టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ. సింగిల్ ఏరియాలో ఇది జరగడం అంటే ఇట్స్ లైక్ అందరూ చూస్తున్నారు, ఆల్ ఓవర్ ద వరల్డ్, ఐ మీన్ లైక్ ఆల్ ఓవర్ ద కంట్రీ అందరూ వాచ్ చేస్తున్నారు. ఇట్స్ గుడ్, ఫీల్స్ రెస్పాన్సిబుల్. వేయాలి కదా ఓట్ కంపల్సరీ. మనం ఒక ఏమంటాం, నేను ఓటేసిన పార్టీ గెలిస్తే అదే హ్యాపీ. యూత్ అందరికీ అయితే పక్కా ఎలక్షన్స్కి వచ్చి ఓటేయాలి. అండ్ ఎందుకు రావడం, మోస్ట్లీ ఆఫీస్కి లీవ్ పెట్టుకోవాలో లేకపోతే కాలేజ్ వేస్టో అట్లా అనుకోవద్దు. పక్కా ఎక్కడున్నా కానీ వచ్చి ఓటేయాలి. అదే రెస్పాన్సిబుల్గా మనం ఉండడం. ఏ పార్టీ గెలుస్తుందని పక్కన పెడితే మన ఓట్ కన్సిడర్ అవ్వాలంటే వచ్చి ఓటేయాలని. मुनगुड़ असेंबली हल्के में होने वाला ज़िमनी इलेक्शन इन दिनों मुल्क भर में तवज्जो का मरकज़ बना हुआ है, क्योंकि इस हल्के से कामयाबी के लिए तीनों सियासी पार्टियां अपनी एड़ी चोटी का जोर लगा रही हैं। कभी गुमनामी में रहने वाला मुनगुड़ इन दिनों सुर्खियों में है। बाज़ ऐसे वोटर्स भी हैं जो शहर में क़याम पज़ीर हैं और उन्होंने मुनगुड़ जाकर अपने वोटों का इस्तेमाल किया और अपना रद्द-ए-अमल दिया। ఓటర్లకి మునుగోడు ఎలక్షన్ వచ్చిన తర్వాత అందరికీ ఇది ఒక పెద్ద చర్చ అయిపోయింది దేశం మొత్తము. ఎప్పుడు వచ్చి ఓటేయాలి సిటీ వాళ్ళు కూడా చూస్తున్నారు. మేము సిటీ నుంచి వచ్చాము. పొద్దున్న వచ్చేసి ఓటేసి వెళ్ళిపోదామని వచ్చాము అనమాట. మార్నింగ్ ఫస్ట్ ఓటు మేమే వేసాము. కాకపోతే ఇదంతా పెద్ద చర్చ అయిపోయింది మొత్తం దేశం మొత్తం. మునుగోడు ఇప్పుడు అందరూ మునుగోడు పై చూస్తున్నారు అన్నమాట దేశం మొత్తము. ఫస్ట్ సౌకర్యాలన్నీ బాగున్నాయి. మీరు బయట సిటీలో ఉంటారు కదా, మీ చుట్టుపక్కల వాళ్ళు ఏం అడుగుతున్నారు, మీకు ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు మిమ్మల్ని మునుగోడుకు సంబంధించి? మునుగోడు చాలా మందికి ఇప్పుడు తెలియదు అంట. మా ఊరు చాలా మంది తెలియదు. ఇప్పుడు మునుగోడు అని పేరు చెప్తే మాకు తెలుసు అని చెప్పేసి ఇప్పుడు అందరూ అంటారు. మునుగోడు అనేది ఇప్పుడు పెద్ద బ్రాండ్ అయిపోయింది అనమాట ఇప్పుడు. మీకు రోజు క్వశ్చన్స్ అడుగుతారు, అక్కడ ఏ పార్టీ గెలుస్తుంది ఎవరైనటువంటి క్వశ్చన్స్ మేము రోజు మీ కొలీగ్స్ వాళ్ళు అడిగేటువంటి అవసరం పెద్ద రోజు అడుగుతూనే ఉంటారు. స్కూల్లో కానీ ఎక్కడికైనా మా పిల్లలు కూడా అడుగుతారట, మునుగోడు మీ అమ్మలు ఎప్పుడు పోతున్నారు, ఎప్పుడు ఓటు వేస్తున్నారు అని చెప్పి పిల్లలు కూడా అడుగుతున్నారట. మునుగోడు అని చెప్పడంతో మునుగోడు ఎలక్షన్ కదా అని చెప్పి అందరికీ తెలిసిపోయింది. పిల్లలు కూడా తెలిసిపోయింది, స్కూల్ పిల్లలు కూడా తెలిసిపోయింది ఇప్పుడు మునుగోడు అంటే. చాలా బాగుందండి. దే అరేంజ్డ్ వెరీ వెల్, కరెక్ట్కి టైంకి దే అరేంజ్డ్ ఎవ్రీథింగ్. ఉన్నాయి, మంచిగా చేశారు. సౌకర్యాలన్నీ మంచిగానే ఉన్నాయి. కరెక్ట్ టయానికి మొదలు పెట్టారు.
मुनगुड़ असेंबली हल्के से मुकाबला करने वाले कांग्रेस, बीजेपी और टीआरएस के उम्मीदवारों ने पोलिंग बूथ पहुंचकर अपने वोट का इस्तेमाल किया। बीजेपी उम्मीदवार राजगोपाल रेड्डी ने भी पोलिंग बूथ पहुंचकर अपने वोट का इस्तेमाल किया है। कांग्रेस की उम्मीदवार श्रवंती ने भी अपने वोट का इस्तेमाल किया। इस मौके पर इलेक्शन कमीशन से शिकायत की कि उनके खिलाफ सोशल मीडिया में गलत और झूठी खबरें फैलाई जा रही है। श्रवंती और केसीआर की जाली तस्वीर बनाने की शिकायत की गई। श्रवंती की शिकायत पर चीफ इलेक्टोरल ऑफिसर ने कार्रवाई का तयख्खुन दिया है। గెలుపు దిశగా నడుస్తున్నప్పుడు దుబ్బాకలో చేసినారు ఇదే ప్రయోగం, హుజూరాబాద్లో చేసినారు, మీరు ఎక్కడ చేయలేదు ఇది. అంటే కేవలం ఒక అభ్యర్థి గెలుపు దిశగా ఉన్నారని చెప్పి, ఒక మహిళా అభ్యర్థి ఇక్కడ ఉన్నారని చెప్పి వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి తీసుకొచ్చినారు. దీన్ని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మా ఇంట వంట లేదు, నీతి నిజాయితీకి మారుపేరైన కుటుంబం నుంచి వచ్చిన దాన్ని, ఆ విషయాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి వార్తల్ని నమ్మొద్దు. దీని మీద వెంటనే నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి యాక్షన్ తీసుకోమని కూడా కోరడం జరుగుతుంది. Called me up. She said that my photo, మార్క్డ్ ఫోటోని ఏదో సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు, తిప్పుతున్నారు. So she said that she has already spoken to the TV channels also and told that that is not correct, that is not her photo. అట్లాగే మాకు కూడా she has said that you also please do whatever you can. So we have checked up actually ECIలో ఒక సోషల్ మీడియా సెల్ ఉంది. దాంట్లో ఇట్లాంటి కంప్లైంట్స్ వస్తే ఇమీడియట్గా వాళ్ళని రిపోర్ట్ చేస్తే వాళ్ళు సోషల్ మీడియా సెల్తో అక్కడ సోషల్ మీడియా కంపెనీతో మాట్లాడి తీయించడానికి ప్రయత్నం చేస్తారు. దీంట్లో ఒకటే ఏముంది అంటే స్పెసిఫిక్గా ఏ వాట్సాప్ నంబర్ నుంచి వచ్చింది, లేకపోతే ఏ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి లోడ్ అయింది, అది క్లియర్గా ఉంటే వాళ్ళకి ఈజీ అవుతుంది. అది కూడా అడిగాము. ఆ డీటెయిల్స్ వస్తే ఇమీడియట్లీ వీ విల్ గెట్ ఇట్ రిమూవ్డ్. मुनगुड़ असेंबली हल्के के ज़िमनी इलेक्शन के दौरान बाज़ नाखुशगवार वाक़यात पेश आए। मरीगुड़, नारायणपेट वगैरह में पुलिस ने 2 पार्टियों के ग्रुपों को मुंतशिर करने के लिए लाठीचार्ज का इस्तेमाल किया। टीआरएस और बीजेपी के कारकुन एक दूसरे पर इल्जामात लगाए हैं। ఉభయ పక్షాలను కోరుతున్నాను, ప్రశాంతమైన ఎన్నిక జరుగుతున్నది, దీన్ని డిస్టర్బ్ చేసి ప్రజలను ఓటర్లను మభ్యపెట్టకుండా, ఓటర్లకు భయాందోళన జరగకుండా ప్రశాంతంగా సహకరించండి మీరు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేటువంటిది తన తలరాత్రి నిర్ణయించేటువంటి హక్కు. ఇది సుమారుగా అన్ని ప్రాంతాల్లో కూడా అల్లర్లు లేపి ఎన్నిక వాతావరణం చెడగొట్టాలి, ఎన్నికను పోస్ట్పోన్ చేయాలనే కొందరు దుష్ట శక్తులు ప్రయత్నం చేస్తున్నది. అది మంచిది కాదు. ఈరోజు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పార్టీలకు సంబంధం లేదు. స్థానికంగా ఎవరైనా ఓటర్లు ఓటు వినియోగించుకోవాలి, ఆ బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంది. కానీ లాఠీ చార్జ్ చేయడం కరెక్ట్ కాదు. ఓటర్లు అందరూ వినియోగించుకోవడానికి వచ్చారు, ఓటర్ హక్కు వినియోగించుకోవడానికి వచ్చారు, కానీ ఈ లాఠీ చార్జ్ చేయడం కరెక్ట్ కాదు. అది ప్రభుత్వం చెప్పిందా? मुनगुड़ के पोलिंग बूथ पर नजर रखने के लिए टेक्नोलॉजी का इस्तेमाल किया गया। रचाकोंडा कमिश्नरेट में एक कंट्रोल रूम कायम करते हुए कैमरों के जरिए निगरानी रखी गई और किसी भी वाक़े का फौरी नोट लेने हुए इक़दाम किए गए। पोलिंग को बिला खलल और बिला रुकावट को यकीनी बनाने के लिए इक़दाम किए गए। గతంలో కూడా యూజ్ చేసాము. ఇప్పుడు మనకు క్రిటికల్ లొకేషన్స్తో స్టేషన్గా కెమెరాస్ అన్నీ కూడా లైవ్గా నడుస్తుంటాయి. అదేవిధంగా రూట్స్ని కూడా 2-3 నార్మల్ అంటే సిచ్యువేషన్ బాగా ఉన్న లొకేషన్స్ని క్లస్టర్ చేసేసి అక్కడ ఒక ఇన్ఛార్జ్ ఇవ్వండి. ఇదంతా సిపి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు 40 లైవ్ కెమెరాలు మనకి ఫీల్డ్ మీద ఉంటాయి. సో ఎవ్రీ మినిట్ ఈవెన్ అబ్జర్వర్ గారు కానీ లేకపోతే మా ఉన్నతాధికారులు కానీ ఎప్పుడు కావాలంటే ఏ లొకేషన్ కావాలంటే ఆ లొకేషన్ మన నిమిషంలో అక్కడి సిచ్యువేషన్ డైరెక్ట్గా మనం అసెస్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మనం చూసే ఫెసిలిటీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద. సో మనకు ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు లింగారెడ్డిగూడెం అంటే అక్కడ ఓటర్స్ ఎంతమంది ప్రజెంట్ ఓట్లు క్యాస్ట్ చేస్తున్నారు, బయట సిచ్యువేషన్ ఏమున్నది. అలాగే చూడండి ధర్మోజిగూడెం, తర్వాత ఎస్లింగోటం, అంటే పొర్లగడ్డ తండ లిటిల్ బిట్ క్రౌడీ ఉంది. సో ఇలా క్రౌడీ ఉన్నప్పుడు వెంటనే మేము అక్కడ రూట్ మొబైల్కి మా వైర్లెస్ సెట్ ద్వారా అలర్ట్ చేస్తాము. అడిషనల్ ఫోర్స్ని అక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా ఈవీఎం ప్రాబ్లం వచ్చినా లేకపోతే ఏదన్నా పొలిటికల్గా క్లాష్ వచ్చేది ఉంటే ఇమ్మీడియట్గా మా ఫోర్సెస్ యొక్క రీడిప్లాయ్మెంట్ విత్ ఇన్ నో మినిట్. అక్కడి నుంచి మాకు రిపోర్ట్ ఇవ్వడం కంటే ముందు మేము ప్రివెంటివ్గా వీ విల్ టేక్ యాక్షన్.
मनोगुड़ असेंबली हल्के में पोलिंग के दौरान मुख्तलिफ मकामात पर पैसों की तकसीम को नाकाम बना दिया गया और पैसों को जब्त कर लिया गया। बाज़ मकामात पर वोटरों को बंद लिफाफे में पैसे भेजे गए। इंतखाबी मुबस्सिर ने हुक्मरान जमात की एक कार को रोक दिया जिसमें दूसरे इलाके के कायदीन वक्त गुजरने के बाद मनोगुड़ में ठहरे हुए थे। नारायणपुर में एक शादी खाने में कार को रोककर कार्रवाई की गई। मुबस्सिरीन ने जब्त शुदा रकम की तफसीलात दर्ज की। हुक्मरान और अपोजिशन ने एक दूसरे पर पैसों की तकसीम के इल्जामात लगाए हैं। मुनगुड़ में एक जानिब से वोटरों में पैसों की तकसीम की इतलात है तो दूसरी जानिब मुनगुड़ के बाज़ मकामात से अवाम ने उन्हें पैसे न मिलने की शिकायत की है। मुकामी लोगों ने बताया कि बाज़ पार्टियां सबको पैसे नहीं दे रहे हैं। पैसों की तकसीम में जानिबदारी का इल्जाम लगाते हुए अवाम ने एहतजाज किया। रचाकुंडा के पुलिस कमिश्नर महेश भागवत ने कहा कि पुरअमन पोलिंग को यकीनी बनाने के लिए इकदाम किए जा रहे हैं। उन्होंने रकम की जब्ती के मुतालिक रद्द-ए-अमल दिया। उन्होंने कहा कि दूसरे इलाके के बाज़ लोग वक्त गुजरने के बाद मुनगुड़ में ठहर गए जिनके बारे में तनक़ी की जा रही है। ఇప్పుడు ఇలాంటి కేసెస్ ఇప్పుడు ఫస్ట్ నాడు 6 PM తర్వాత మనం చెప్పడం జరిగింది అందరికీ ఇమ్మీడియట్లీ వాళ్ళు బయట వెళ్ళాలా. నిన్న కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి, అక్కడ వెరిఫై చేశారు, వాళ్ళు లేదు అక్కడ. గతంలో ఈ ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన అప్పుడు కొంతమంది అక్కడ కిరాయి తీసుకున్నారు ఇల్లు, కొంతమంది అక్కడ గెస్ట్ హౌస్లో ఉంటున్నారు. అదే ఇన్ఫర్మేషన్ని పట్టి మళ్ళా రిపీట్ చేస్తున్నారు కొంతమంది. సో అది కరెక్ట్ లేదు అని మనం వెరిఫై చేశాము. ఎవరు ఉన్నారు వాళ్ళని బయట పంపడం జరిగింది. అలాంటి ప్రాబ్లం ఇప్పుడు లేవు. ఒకటి ఇద్దరు ఏమైనా ఎక్కడైనా ఉంటే దానికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ మాకు వస్తే కంట్రోల్ రూమ్కి కానీ మా వాట్సాప్ కంట్రోల్ ఉంది, ఆ నంబర్కి ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్ మా టీంని పంపించి వాళ్ళని బయట పంపిస్తున్నారు. నాన్ లోకల్స్ దాదాపు అందరు బయటకు వెళ్ళిపోయారా సార్? ఇప్పుడు చాలా వరకు బయట వెళ్ళారు. మాత్రం కొంతమంది అది నేను ఓటర్ ఇక్కడ అని చెప్పి వస్తున్నారు ఇప్పుడు. సో అలాంటి వాళ్ళ మీద అక్కడ ఊర్లో పీపుల్ అక్కడ ఎవరు జనాలు ఉన్నారు వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు అబ్జెక్ట్ చేసిన తర్వాత మా పోలీసు వాళ్ళు మళ్ళీ ఇమీడియట్ వాళ్ళని బయట పంపిస్తున్నారు. मुनगुड़ में होने वाला इलेक्शन महंगा इलेक्शन माना जा रहा है। मुकामी बुजुर्ग लोगों ने बताया कि उन्होंने अपनी जिंदगी में कई इलेक्शन देखे हैं, मगर इस मरतबा जो पैसा पानी की तरह बहाया जा रहा है उसकी मिसाल माजी में नहीं मिलती। వామపక్షాలు మిత్రపక్షాల పోటీతో చేసి కమ్యూనిస్టులు గెలిచిండ్రు, ఇదే స్థానంలో కాంగ్రెస్లు గెలిచిండ్రు, టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. గత ఎలక్షన్లల్లో మొదలైంది మున్గోడు కాన్స్టిట్యున్సీలో ఈ కోట్లు ఖర్చు పెట్టేది గత ఎలక్షన్తోనే మొదలైంది. मुल्क भर में 6 रियासतों के 7 असेंबली हलकों में वोट डाले जा रहे हैं। तेलंगाना के अलावा हरियाणा, बिहार, उत्तर प्रदेश, उड़ीसा, महाराष्ट्र के असेंबली हलकों में वोट डाले जा रहे हैं। ज़िमनी इलेक्शन के नतीजे का 6 नवंबर को ऐलान होगा।